హలో ఫ్రెండ్స్, మనలో చాలా మందికి భోజనం అయ్యాక పాన్ తినే అలవాటు ఉంటుంది. కానీ ఈ పాన్ వల్ల క్యాన్సర్ వస్తుందా? ఇది నిజమేనా? చూద్దాం. డైజెషన్ కోసం భోజనం తరువాత మీరు తినే ఈ పాన్లో విషం దాగుందన్న విషయం మీకు తెలుసా? ఒకప్పుడు మన వాళ్ళు పాన్ అంటే జస్ట్ ఈ తమలపాకుల్లో యాలుకలు, లవంగాలు, సోంపు వంటివి వాడేవాళ్ళు. దీనివల్ల నిజంగానే డైజెషన్ కి బెనిఫిట్ అయ్యేది. ఇందులో వాడే పదార్థాలు మనకు మౌత్ ఫ్రెషనర్ లా కూడా పనిచేస్తాయి. ఈ తమలపాకుల్లో అంతో ఇంతో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. జనరేషన్ మారే కొద్దీ మన వాళ్ళు తమలపాకుల్లో వక్క, సున్నం వంటివి యాడ్ చేయడం మొదలు పెట్టారు. ఇందులో ఉండే వక్క ఏదైతే ఉందో WHO వాళ్ళు దీన్ని క్లాస్ 1 కార్సినోజెనిక్ అని చెప్పడం జరిగింది. అంటే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందన్నమాట. అలాగే దీనిలో కలిపే సున్నం ఏదైతే ఉందో దీనివల్ల మన మౌత్లో ఉండే లేయరింగ్ కాస్త డ్యామేజ్ అవుతుందన్నమాట. 2024లో చేసిన ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో ఈ పాన్ మసాలా మార్కెట్ సైజ్ ఎంతో తెలుసా? 46.682 కోట్లు. అందులోనూ ఈ కిల్లీ మార్కెట్ సైజ్ చాలా పెద్దది. 2022లో ఈ కిల్లీస్ అండ్ పాన్ తినడం వల్ల 20,000 మంది ఓరల్ క్యాన్సర్లతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పాన్లో సుపారీ కలిపి వాడడం చాలా ప్రమాదకరం. ఎక్కువగా తింటే ఇది ఓరల్ క్యాన్సర్ కు పెద్ద కారణమవుతుంది. అదే విధంగా కొన్నిసార్లు తంబాకు అంటే టొబాకో కూడా కలిపి అమ్ముతారు. ఇదైతే ఖచ్చితంగా క్యాన్సర్ కారకం. ఇలా పాన్ షాప్ కి వెళ్లి రోజు కొన్ని వేల మంది క్యాన్సర్ ను కొని తెచ్చుకుంటున్నారనేదే ఆశ్చర్యం.